మమ్మీ లమ్మంటాందిలే చిన్ని అబ్బాయి లేతే కాదా ఇక ఎప్పుడు వండుడే. ఏందని బాధ? పైసల పని తక్కువ పందిలాగా వండుడు ఎక్కువ. ఇక నువ్వు మారవా? లేరా పంది? ఇంటి పక్క వాళ్ళ మాట ఏమని వినబడుతున్నానే? నువ్వు ఒక్కదానే ఉన్నావు భూమి మీద. కావు కావని గద్దలా కడతానో ఏంది నాకు అర్థం కాదు. నీ ప్రతాపం పిల్లల మీద కాదు, ఎక్కడన్నా గద్దలు కావు కావు అంటాయా? అదే నాకు కూడా తెలిసే. ఎక్కడ కాకులు ఫీల్ అవుతాయని గట్లా అన్నా. సరే అని కాసేపు పడుకుంటా. ఈ కాళ్ళు తిప్పు రాదే ప్లీజే. ఒత్తు ఒత్తుడు కాదు, పొయ్యిల కట్టెలు ఇరిచినట్టు ఇరుతా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పే చేతిగా. బుద్ధిమంతుడు రోడ్డు మీదకి పోతే అందగా ఎగబడతాడు ఇక నీ మీదకి. నువ్వు చెప్పిన దానికి ఏమైనా అర్థం ఉన్నదానే? నువ్వు చెప్పింది కూడా గిట్లనే ఉన్నదిగా. నేను ఇంత అవమానం అస్సలు తట్టుకోలేదు. నేను బయటకు తప్ప ఎటు పోతావు పో, కడపల్లి తీరికేస్తావు ఇక. ఏంది బాబాయ్ ఏదో ఆస్తి మొత్తం వరదలు కొట్టుకుపోయినట్టు గంత చిన్నవి కూర్చున్నావు? ఏం చెప్పాలరా కార్తిక, నీ పిన్ని నాకు ఇంత మర్యాద ఇస్తలేదు. కనీసం మనిషిలాగా కూడా ఇస్తలేదు. కళ్ళ పెయిన్లు తీసేసినట్టు నా మాటలు గిట్లా తీసి గట్ల ఎత్తాంది. ఘోరంగా అనిపిస్తుంది. నాకంత తలకే ఖరాబ్ అవుతుంది నాది. మరి పిన్ని చెప్పినట్టు ఏదైనా పని చేస్తే ఏమైతుంది బాబాయ్? పిన్నేమో కైకిలు పోవటే, ఆఖరికి నువ్వు మన పొలం కాడికి కూడా రావు. ఇక నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, పెయిన్ లెక్క కాదు బట్టలు ఇట్టినట్టు ఉతుకుతుంది. అది నిజమారా? అవును బాబాయ్, రోజు రోజుకి ఎన్ని ఊతలేము. ఒకరేమో సిమెంట్ బత్తలున్న కొత్త డ్రమ్ ఉంటే సరిపోద్ది అంటారు, ఇంకొకరేమో కుక్కర్ ఉంటే సరిపోతుంది అంటారు, ఇంకొకరు అయితే ఇక డైరెక్ట్ టైల్స్ ఉంటే సరిపోతాయి అంటారు. ఇవన్నీ ఎందుకే? కొత్త ఇంట్లోకి ఏమో సామాన్లు తీసుకుంటారా వీళ్ళందరూ? వీటితో ఏం చేస్తారే? అది బాబాయ్, ఇవన్నీ మొగోళ్ళని చంపడానికి కొంతమంది పిల్లలు వాడే ఆయుధాలు. ఇది కనుక పిన్నికి వెళ్తే మీది కూడా గదే పరిస్థితి. అయ్యో ఎందుకు అనుకుతానా బాబాయ్, పిన్నేం గట్లా ఏది గాని ఆయనకి నీళ్ళు ఎక్కడి? అయ్యో నల్లగిట్ల వస్తాను అమ్మ నీళ్ళు పట్టమన్నది. ఓ పిజ్జానా ఎటుపోతానది ఇట్లా? ఆ నీళ్ళు కాదు, ఇది కింద ఊడే. నీకు పిన్నే కరెక్ట్. ఏంద్ర నాని మత పడ్డాడు పొద్దున పిలిపించి గిట్లా సిట్టింగ్ పెట్టినావు ఈ టైంకు? ఈ మంది అయినాక నా బాధ నీకు చెప్తేనే, పరిష్కారం మాత్రం నువ్వే చెప్పాలి నవీన్ అన్న. సరే నువ్వైతే ఫస్ట్ మందావు, ఆయనక మనం మాట్లాడదాం. అన్న నేను ఏదో ఒక మంచి పని చేసి నా పిల్లం మెచ్చుకునేటట్టు చేయాలని, లేకపోతే గంబులను కుక్కలను ఎక్కడనొక్కడ చచ్చిపోతాను నేనైతే. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటా. అదే ఆకాశంలో భూమి కలుసుడు ఎంత అబద్ధమో, పిల్లలు మగుని మెచ్చుకున్న కూడా అంతే అబద్ధం రా. అన్నా నువ్వు గట్లనికే నాకు నువ్వేదో నాకు దారి చూపెట్టాలి, లేకపోతే నేను పుల్ల మంది చచ్చిపోతా. చూపిస్తావు? నేను చచ్చిపోతా అన్న. నేను చూపిస్తావు? మరి నువ్వు గట్ల ఎందుకంటానే? మరి చూపిస్తావు? నేను బతికా మన మొగల బతికింటేనా? ఏడోకరా ఆడది ఏడ్చినట్టు ఎడతావు. నేను ఆలోచిస్తావు. అరే మంచి ఐడియా వచ్చిందిరా. ఇది ఎండాకాలం, ఫుల్ ఎండలు కొడతాయి, 40 డిగ్రీల ఎండ దాటింది. ఈ టైంలో నువ్వు గొడుగుల బిజినెస్ పెట్టాలి. గొడుగుల వ్యాపారం చేయి, నీకు ఫుల్ పైసలు, నో కాంపిటీషన్. అబ్బా ఎండాకాలం గొడుగులు అమ్ముడు, అబ్బా మస్తున్నది ఐడియా. బిజినెస్ పెడతా దాని సంగతి చెప్తానికి. దాని సంగతి చెప్తాను నాకు డెవలప్ అయినాక. నువ్వు గ్రేట్ అన్నా. గొడుగుల బిజినెస్ చేసుకోపో, ఊకే నాకు ఫోన్ చేసి సావగొట్టకపో. సరే అన్న. రైట్ అన్న. పిన్ని ఓ పిన్ని, పిన్ని ఏంద్రా చెప్పు. బాబాయ్ గంతగానం భయపడతాండి. ఏంది పిన్ని ఏమంటా అన్నావు? భయపడతాడా? గట్టి కొడితే సత్తాడని చూస్తున్నా గాని రాని, ఇంటికి రాని, అందరికి చెప్పి నన్ను బదనం చేస్తాడా? పిన్ని ఏమన్నది పిన్ని?
ఇది రాని కుక్కర్లేసి కుక్కుతా. నైట్లా తాగచ్చి బానే వన్నావు, ఎంత పొద్దుగాల ఎటు పోదామని తయారైనావు? అబ్బా ఒక 2000 ఇవ్వనే. మళ్ళా తాగడానికా? అరే తాగడానికి కాదే, ఆ 2000తో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తా. బిజినెస్ లో లక్ష లాభం తీసుకొచ్చి మళ్ళీ నీకే ఇస్తా. తాగినప్పుడేమో తిడతావు, మంచిగా బతుకుదామే పైసలు తీసుకొచ్చి ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అంటేనేమో మళ్ళీ నమ్ముతలేవు. ఎట్లనే ఇక ఒక్కసారి నన్ను నమ్మే, నన్ను ఒకసారి కూడా నమ్మవు అన్నాను. సరే ఒకసారి నమ్ముతాను. నాకు బా పైసలు తీసుకెళ్తాను, ఎక్కడ డబ్బులు సంపాదించి దీంతో మంచోడు అనిపించుకోవాలి. సరే ఇక 2000 ఇస్తానా, ఏదన్నా తేడా రావాలే గుండు తీసి గోడకు గుద్దుతా. ఆగే నేను డబ్బులు సంపాదించని నీ పండ్లు రాలా కూడా తాగు, నేను బిజినెస్ చేసి నీతో మంచిగా మెప్పించుకుంటావు. బాగా తిడతాను నువ్వు. గొడుగులు గొడుగులు ఇంక ఇవే కాదు, ఇంకా లోపల కూడా ఉన్నాయి. డెమో పీస్లే ఎంత బాగా కొడుతుంది. గొడుగులు పట్టుకొని పోవాలి. గొడుగులు ₹1 గుడికి కావాలా? రూపాయి గుడి వేస్తావా? గొడుగులు ఏవి ఆగానండి మళ్ళీ చెప్తా. అరే గొడుగులు ఏవి? రజిత, ఓ రజిత, ఏంది? నీకు ఒక విషయం చెప్తాను, ఏమనవు కానీ. అయినా గంతగానం అనుకుంటున్నావేంది? మళ్ళీ ఏం పేట పని చేసి వచ్చినావు? 2000 గంగలు కలిపినవిగా. 2000 గంగలు కలపలేదే, గొడుగుల బిజినెస్ పెడదామని 2000 పెట్టి గొడుగులు తీసుకొచ్చిన. తీరా గొడుగులు ఎవరు దొంగతనం చేసుకుని వేరే. అయినా ఈ ఎండాకాలము ఎవరైనా గొడుగులు కొంటారా? అంతగానం ఎండ కొడితే చెట్ల కింది కన్నా పోతారు, ఇంట్ల కన్నా పోతారు, ఇంట్లోకి వెళ్ళాలని వెళ్ళరు. అయినా ఈ గొడుగులు అమ్మమని నీకు సలహా ఇచ్చినోడేవాడు? గానే చెప్పిండే, దొంగలకే పేరు, నాకేం తెలుసు. అయినా దొంగతనం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఫోన్ వస్తుందని పక్క ఫోన్ మాట్లాడింది, వచ్చే వరకు గొడుగులన్నీ పడక పోయినాడు ఎవడు. నువ్వు ఇట్రా నీ అగ్గి అలుగా అయినా పైసలు ఆగం చేస్తా అంటే ఏం చేస్తా అని చెప్పినా నిన్ను? గుండేసి గొడవ కుడతా అన్నవే. నువ్వు కొడతా అంటే ఉత్తనే ఊకుంటా ఉంటాను వానే. ఏం చేస్తావురా? ఉరుకుతా.